పోలీస్ సంఘం సోదరులు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు జిల్లాలో పోలీసులకు అన్యాయం జరిగితే మాట్లాడరు. ప్రవీణ్ అనేవాడు కన్నా పోలీసు వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తేనో, పోలీసు వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది పెడితేనో మాట్లాడితే మాత్రమే పాపం పోలీస్ సంఘం ఒకటి ఉందని కడప జిల్లాలో తెలుస్తుంది. ఆ పోలీస్ సంఘంలో ఉండే 2 నాయకులు వస్తారు. ఒక ఆయన దూలం సురేష్ బాబు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎవరు, ఇంకొక ఆయన ఉప్పు శంకర్ అన్న మీరు గతంలో కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ రోజు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంటు పోలీసు వాళ్ళ మీద గౌరవంతో మీరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బలవంతంగా పెట్టినారని తెలిసి పోతే పోనీ ఒకసారి అని చెప్పి వదిలేసిన. కానీ మీరు మళ్ళీ అదే తప్పు చేస్తా అంటే ప్రెస్కి వచ్చి ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి. అన్న కల్పతరు స్టోర్ అని ఒకటి ఉంది. ఆ కల్పతరు స్టోర్లో బియ్యం భాషా దగ్గర 30,000 రూపాయలు మీరు డబ్బు తీసుకొని, మీరే అన్న పోలీస్ సంఘం పెద్దలు మీకే చెప్తాడా, 30,000 రూపాయలు మీరు డబ్బులు తీసుకున్నారని మీ పైన ఆరోపణలు వచ్చి మయూరా బేకరీలో మీరు 30,000 డబ్బు తీసుకున్నారని ఆ రోజు మీ మీద కంప్లైంట్లు పోతే మీరు అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారి కాళ్ళు పట్టుకున్నారో లేకపోతే ఆయనను ఏమి ఇది చేసుకున్నారో ఆ ఎంక్వైరీ ఎందుకు ఇంతకు స్టిల్ అట్లే ఉంది? మరి మీరు బియ్యం భాషా దగ్గర 30,000 డబ్బు తీసుకోలేదా? అట్లే ఎంఐ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎంటీ దాంట్లో నెలకు 50 లీటర్లు పెట్రోల్ తీసుకుంటారు. మీరు వేరే వాళ్ళ పేరు రాసి పోలీస్ సంఘానికి తిరిగినందుకు సంఘం కోసమని తీసుకుంటున్నారు. రైట్, మీరు తీసుకోవచ్చు, పోలీస్ సంఘం కోసం తిరగచ్చు. ఏ పోలీస్ సంఘం సంక్షేమం కోసం మీరు పనిచేసినారు జిల్లాలో? తర్వాత మీరు ప్రకాష్ నగర్లో మృత్యుంజయ కుంటలో డీకేటీ భూములు మీ భార్య పేర్లతో, మీ బంధువుల పేర్లతో, బినామీల పేర్లతో మీరు కాదా పెట్టుకునింది? వచ్చేది 2024లో తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా మీరు డీకేటీ ఏవైతే ఆక్రమించుకొని దొంగై సృష్టించుకొని పెట్టుకొని ఉన్నారో అవన్నీ ప్రభుత్వ పరం చేస్తా, గుర్తుపెట్టుకోవాలా మీరు ఇది. ఇంకొకటి, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఏ రోజైనా పోలీస్ సంఘం వాళ్ళు మా కానిస్టేబుల్ సోదరులు టీఏలు కానీ డిఏలు కానీ సరెండర్ లీవులు కానీ ఏనాడైనా ఒక్క రోజైనా ఒక డీజీపీ గారికి మెమరాండం ఇచ్చినారా? జీతాలు 1వ తారీఖు పడలే పోలీస్ సోదరులకు. ఏ రోజైనా తమరు ప్రెస్కి వచ్చి మా పోలీసులు ఎట్లా బతకాలా, 1వ తారీఖు మాకు జీతం పడకపోతే ఇంటి బాడుగులు ఎట్లా, కరెంటు బిల్లులు ఎట్లా, పాలకి ఎట్లా, సూపర్ మార్కెట్కి ఎట్లా, మా పోలీస్ సోదరులు రేవి బగులు పనిచేస్తారని మీరు చెప్తున్నారు. దాన్ని నేను కూడా ఒప్పుకుంటాడా? పోలీస్ సోదరులు వాళ్ళ ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఆ డ్యూటీని అట్లాడిది, నేను కాదని చెప్పలే. మరి వాళ్ళకు 1వ తేదీ జీతం రాకపోతే మీ పోలీస్ సంఘం ఏమైంది? ఎందుకు మీ పోలీస్ సంఘం ప్రశ్నించలే? తర్వాత ఒక్కొక్క కానిస్టేబుల్ స్థాయి వ్యక్తికి ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి 2 లక్షల రూపాయలు వాళ్ళు నష్టపోయినారు. టీఏలు డిఏలు ఇయ్యక 2 లక్షల రూపాయలు నష్టపోయినారు. మా కానిస్టేబుల్ సోదరులు విజయవాడకు డ్యూటీలు వేస్తే విజయవాడలో లాడ్జీలు తీసుకోలేక, వాళ్ళకు డిఏలు టీఏలు రావు, లాడ్జీలు తీసుకోలేక ఆడ ఉండలేక ఫుట్పాత్ల మీద పనుకుంటున్నారు. కడప జిల్లా నుంచి పోయిన కానిస్టేబుల్ సోదరులు విజయవాడలో ఫుట్పాత్ల మీద పండుకుంటా అంటే రీసెంట్గా కూడా పేపర్లో చూసిన పాము గడిచి ఒక కానిస్టేబుల్ చచ్చిపోయినాడు. మాట్లాడినారా ఏనాడైనా మీ పోలీస్ సంఘం వాళ్ళు? ఇవన్నీ పక్కన పెడదాం. ఇబ్రహీం గారి గురించి మాట్లాడుతున్నారు కదా మీరు. నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసిన, మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీకేం సంబంధం? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరునికి కంప్లైంట్ చేసే పవర్ ఉంది, హక్కు ఉంది. ముఖ్యమంత్రిని కాదబ్బా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద కూడా కంప్లైంట్ చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, ప్రెసిడెంట్ మీద కూడా కంప్లైంట్ చేస్తారు. మీకేం, మీ వ్యక్తిగతంగా మీ లాభం ఏంది నాకు అర్థం కావడంలే. అసలు మీకేం సంబంధం ఆ ఇష్యూలో? చీఫ్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం, ఎంక్వైరీ పెండింగ్లో ఉంది, ఎంక్వైరీ చేస్తుంది అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితేనే ఆయన మేము కంప్లైంట్ చేయకూడదా? అంటే మాకు కంప్లైంట్ చేసే హక్కు మాకు లేదా? అంటే మా గొంతు ప్రశ్నించే గొంతును పోలీసు వాళ్ళు మీరు మా తొక్కాలని చూస్తారా? మరి పోలీస్ సంఘం అధికారులను ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళని అడుగుతానా, వస్తారా ఎస్పీ ఆఫీస్ గారికి? ఎప్పుడు బహిరంగ చర్చకు నేను వస్తా.